హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు నేను సిమ్లా బచ్చలి పప్పు మామిడికాయలు వేసి చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బచ్చలి కూర, మామిడికాయలు, మిర్చి, 2 ఉల్లిగడ్డలు, 2 మామిడికాయలు. అన్నీ పప్పు కడిగి పప్పులో కట్ చేసి వేసుకోవాలండి. కట్ చేసి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మనకు నచ్చిన సైజులో కట్ చేసి అవి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ అందులోనే వేసేసేయాలి. కొంచెం పసుపు కూడా వేసేయాలండి. కారం అది మన ఇష్టం అండి. ఉడికిన తర్వాత నేను వేసుకోవచ్చు. ఉడికి పక్కకు దించే పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అంతేనండి. ఎక్కువ టైం పట్టదు. 10 మినిట్స్ లోపలనే ఉడికిపోతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఎల్లిపాయలు కూడా మంచిగా దూరగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసేసి అందులో పోపు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కొంచెం కలపాలి. రుచికరమైన సిమ్లా బచ్చలి మామిడికాయ పప్పు రెడీ.